హాయ్ అండి, వెల్కమ్ టు జియాస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఈ సమ్మర్లో మనకు బాగా యూజ్ అయ్యే పెసరపప్పుతో చారండి. పెసరపప్పు చారు చేసుకుందాము. చాలా తక్కువ, దీనిలో సాంబార్లో వాటిల్లో ఎక్కువ కూరగాయలు ఏం అవసరం ఉండదండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర సరిపోతుంది. చాలా కమ్మగా మనకి వేసవికాలంలో చాలా బాగుంటుంది. ఈరోజు మనం చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా మనం 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకొని 3 విజిల్స్ రానిచ్చేద్దాం. శుభ్రంగా కడుక్కొని 2 కప్పులు వాటర్ పోసానండి. పసుపు, కొద్దిగా 2 చుక్కల ఆయిల్ పోద్దాం. మూత పెట్టేద్దాం. కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు రానిద్దాం. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. నానిన తర్వాత గుజ్జు తీసుకుందాం. మెత్తగా అయిపోయిందండి, బాగా ఉడికిపోయింది. దీన్ని మనం బాగా గరిటతో కానీ స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా చేసేసుకోవాలి. మెత్తగా చేసానండి. దీనిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, టేస్ట్కి సరిపడా ఉప్పు, చింతపండు, పులుపుకి సరిపడా చింతపండు పులుసు, అలాగే మనకి ఎంత పలుచగా కావాలో అవసరమైనన్ని వాటర్ పోసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు పప్పు ఉడకబెట్టినప్పుడు వేస్తే టేస్ట్గా ఉండదండి, బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇది మనం మరిగించాలి కాబట్టి పప్పు ఉడికిన తర్వాత అన్నీ వేసి మరిగిస్తే చాలా బాగుంటుంది. అన్నీ వేసి కలిపేసుకున్నామండి. పెసరపప్పు అంతా కలిసేలాగా. పెసరపప్పు మీకు ఏమన్నా మెత్తగా అవ్వలేదు, పప్పుల కింద ఉంటే కనుక ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకుని ఒక తిప్పేసుకోండి, అప్పుడు బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేద్దాం. కొంచెం కరివేపాకుతో పాటు కొత్తిమీర, మధ్యలో కలుపుతూ ఉండాలండి. పెసరపప్పు కదా, ఒకవేళ ఏమన్నా పప్పు అడుక్కెళ్తే అంటుకునే అవకాశం ఉంటుంది.
ముక్కలన్నీ కుక్కర్లో పెట్టడం కన్నా ఇలా ఎలాగో ఎక్కువసేపు మరగబెడతాం కాబట్టి ఇలా వేసుకుంటే తర్వాత పప్పు ఉడికిన తర్వాత వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈ సమ్మర్లో బాగుంటుందండి. పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా ఏ కూర లేకపోయినా హాయిగా తినేయచ్చు. ఇది మరగటానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. మరుగుతూ ఉంటే కమ్మగా వాసన వస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ ఎందుకు పనికిరాదు. ఇంకొక నిమిషం మరిగిన తర్వాత తాలింపు పెట్టేసుకుందాం. సరిపోతుందండి. టమాటా ఉల్లిపాయ ఉడికిపోయినాయి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. రెండు స్పూన్లు నెయ్యి వేసాను. చిటికెడు మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు. ఇంగ వేస్తున్నాను. స్టవ్ కట్టేసానండి. తాలింపు మనం ఇప్పుడు వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. పప్పుచారు అండి. పెసరపప్పుతో పప్పుచారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వేసవికాలం మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది, టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.